నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మనకి జాతకపరంగా జ్యోతిషపరంగా ఉన్నటువంటి సందేహాలను నివృత్తించడానికి మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలని సిద్ధాంతి గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీకు జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే అమ్మా. సిద్ధాంతి గారు, ముందుగా మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకున్నాను. నమస్తే అండి. నమస్తే మేడం. భార్గవి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేరీపట్నం నుంచి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తోడుకోడలి గురించి అండి. ఓకే అండి, తన పేరు చెప్పండి. సుహాసిని. సుభాషిణి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ అండి? తెల్లారితే 4th January 1981, ఎర్లీ మార్నింగ్ 3:16. 3:15. 16. ఓకే. తెల్లవారితే 4వ తారీఖు జనవరి నెల 81వ సంవత్సరం 3:16 అవును మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం చెప్పండి అమ్మా. అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. మెడికల్లీ షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. జాతక పరంగా మీరు ఏమన్నా సలహా ఇస్తే. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాలో ఉంటున్నారు, అంటే జాబ్ రీత్యా వాళ్ళ హస్బెండ్ అక్కడే ఉంటారు. సో అమెరికాలో ఉంటుంది. అక్కడ అశోక చెట్లు లేవు, అందుకే అశోకాష్టమి పరిహారం కాకుండా ఏమన్నా చెప్పగలిగితే. ఓకే అమ్మా భార్గవి గారు, సంతోషం. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకురాలు, నక్షత్రాధిపతి కంటే కూడా రాశ్యాధిపతి కుజుడు చాలా ఉచ్చస్థానంలో ఉండి ఆయన యొక్క వీక్షణ సంతాన స్థానం పైన ఉన్న కారణంగానే ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి అశోకాష్టమి, అశోక వృక్షాలు అనేటువంటిది ఏంటంటే పురాతన గ్రంథాల ప్రకారంగా పండుగలు పర్వదినాలు మేము ఫిక్స్ చేసే సమయంలో అశోకాష్టమి అనేటువంటి పర్వదినంగా శ్రీరామనవమికి ముందు వస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా డాక్టర్లు చెప్పినటువంటి సలహాలను పాటిస్తూ, అయితే జ్యేష్ఠ నక్షత్రం కనుక, జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు కనుక, బుధుడు యొక్క వారం బుధవారం కనుక, ఆ కనీసం ఆ బుధవారం సమయంలో, అంటే అమెరికాలో ఉన్నటువంటి ఆ సమయాల ప్రకారంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తం దాకా మొత్తం సమయం క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై 8 వేశారనుకోండి, ఎంతో కొంత సమయం వస్తుంది. అందులో మొదటి ఉన్నటువంటి సమయం తీసేసేయండి, రెండవ సమయం తీసేసేయండి, మూడవ సమయం తీసేయండి, నాలుగవ సమయం, 5వ సమయం ఏదైతే ఉంటుందో ఆ 5వ సమయంలో కొంచెం ఈ మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి. 1 minute అమ్మా. అదే 5వ సమయానికి కేటాయించండి. కొంత ఆ మౌనం, ఆ టైం అంతా కూడా చేస్తూ ఉంటే డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా వస్తాయి తల్లి. ఓకే అండి, అలాగే మనం మరో కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు సీతారామాయణ శర్మ, గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే. నా డేట్ ఆఫ్ బర్త్ 31 మే నెల 1953. 31 మే నెల 1953. సాయంకాలం 5 to 5:10 మధ్యలోనండి. 5 నుంచి 5:10 మధ్యలో సాయంత్రం. గుంటూరు జిల్లా కొర్రపాడు గ్రామంలో పుట్టాను నేను. ఓకే అండి, 31వ తారీఖు మే నెల 53వ సంవత్సరం 5 గంటల నుంచి 5:10 మధ్యలో సాయంత్రం పూట. అవునండి. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు మీ గురించి? నాకు ఇప్పుడు 62 years అండి. 62 years లో ఏనాడు నేను సిక్ అయ్యి ఎరగను. మరి ఈ సంవత్సరం నుంచి 7 నెలల బట్టి, సార్ గురువు గారు నమస్కారం చెప్పండి. 7 నెలల బట్టి కొంచెం సిక్కులో ఉంటున్నానండి, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లే, డాక్టర్ గారికి అర్థమైంది కదా? డాక్టర్ గారు చెప్పారు, యాంజియోగ్రామ్ చేశారు, యాంజియోగ్రామ్ చేస్తే ఏమీ లేదంటున్నారు ఆయన. మరి ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? ఇంకో డాక్టర్ గారు అందరు ముగ్గురు, దాదాపు అపోలో హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్, రమేష్ హాస్పిటల్ మొత్తం వెళ్ళి వచ్చాను. అయితే ఉన్నటువంటి పేర్లన్నీ కూడా ఎక్కడో పెట్టేశారు. ఏమంటున్నారంటే జనరల్ వీక్నెస్ అంటున్నారండి. మరి ఎవరు జనరల్ వీక్నెస్ అంటున్నారు. ఓకే రైట్. చెప్పండి సీతారామాంజనేయ శర్మ గారు, చెప్పండి. నాకు ఇప్పుడు ఏళ్ళ రన్ అవుతుందండి, అది ఏమన్నా డౌట్ వచ్చింది నాకు. ఓకే, మీ డౌట్ క్లారిఫై చేస్తాను, వినండి. సీతారామాంజనేయ శర్మ గారు పూర్వాషాఢ నక్షత్ర ధను రాశిలో జన్మించినటువంటి జాతకులు. అయితే ఇక్కడ ప్రేక్షకులు ఒక మంచి విషయం కూడా ప్రేక్షకులు తెలియజేస్తాను. మనము కుజరాహువులు, శుక్రరాహువులు, గురురాహువులు ఇలా చెప్తూ ఉంటాం.
అలాగే ఈ నాగదోషాలు అనేటువంటి దాంట్లో కుజగురులు కూడా ఒక పాయింట్ ఉంది. గతంలో నా పంచాంగంలో మొత్తం నాగదోషాలు సర్పదోషాల యొక్క వెరైటీస్ ఏవి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మేష వృశ్చికాల్లో ఎలా ఉంటారు అనేది కూడా వివరంగా ఇచ్చా. అయితే మీ జాతకంలో జన్మరాశి నుంచి ఒక్కసారి లగ్నం నుంచి కాదండి, జన్మరాశి నుంచి లెక్కించుకుంటూ పోయినారనుకోండి, 6వ స్థానంలోనే ఈ కుజుడు గురువు ఉంటూ ఉంటారు. అంటే ఈ గురువు ఎవరు? మీ రాశికి అధిపతి. ఇకపోతే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కనుక ఆ శుక్రస్థానాలు ఆ రాశికి 6వ స్థానం శుక్రస్థానం అవుతుంది, 11వ స్థానం శుక్రస్థానం అవుతుంది. 6వ స్థానంలో గనక ఈ కుజగురులు గనక ఉంటే ఏలినాటి శని సంభవించేటువంటి సమయంలో కానీ, అష్టమ శని సమయంలో కానీ, అర్ధాష్టమి సమయంలో కానీ ఇలాంటి కొంత అనారోగ్య సంబంధమైన అంశాలు వస్తుంటాయి. అది ఏమీ చేయవండి. దానివల్ల ఏమిటి అంటే కొంతవరకు సరైన ఆహారం తీసుకుంటూ మీ అంతటా మీరు మంచిగా చక్కగా ఉంటూ ఆధ్యాత్మిక పదంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు పరోక్షంగా ఆ శని మహారాజు గారు మనకు అందిస్తున్నారు. కనుక మీరు ఏం దిగులు చెందకండి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఏమీ కానే కాదనమాట. కేవలం ఎంతవరకు అంటే మన జాగ్రత్తలు తీసుకోవడానికి పరోక్షంగా ఏలినాటి శని హెచ్చరిస్తుంది. ఆయన కొంచెం జాగ్రత్తగా కూర్చోండి, శర్మ గారు ఇక్కడికి వెళ్ళకుండా అటు ఇటు తిరగకుండా సమయానికి భోజనం చేసి సమయానికి నిద్రపోండి అని చెప్పటానికి చెప్పేటువంటి చిన్న హెచ్చరిక లాంటిది. అంతమించి ఏం కాదు, ధైర్యంగా ఉండండి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. జయ గారు లైన్లో ఉన్నారు. నమస్తే జయ గారు. నా పేరు జయ అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తాను. ఓకే జయ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు కోసం కనుక్కున్నానండి. ఓకే అండి, బాబు పేరు చెప్పండి. బాబు పేరు ఉజ్వల్. ఉజ్వల్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/9/1997. ఓకే అండి, సమయం చెప్పండి. ఉదయం 10:04 అండి, ధనిష్ట నక్షత్రం. ఉదయం 10:04. 15వ తారీఖు 9వ నెల 97వ సంవత్సరం 10:04 ఉదయం పూట. ఉదయం అండి. ఓకే అండి, పుట్టాడండి. ఓకే. భారత్ టుడే చూస్తూ ఉంటారా? చూస్తానండి. ఎక్కువగా ఏ ప్రోగ్రామ్ చూస్తారు? అసలు మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ ఇష్టంగా చూస్తా. తర్వాత ఇంక చూడరా? లేదండి, బయటకు వెళ్ళిపోతాం. ఓహో, ఓకే. సరే అండి, ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకున్నారు చెప్పండి. అదే బాబు స్టడీస్ అది ఎలా ఉంటది ఏంటి కనుక్కుందాం. ఓకే అమ్మా, మీ యొక్క అబ్బాయి గారి విద్యాస్థానం చాలా బలీయంగా ఉంది, దాంట్లో లోపాలంటూ ఏమీ లేవు. అయితే 2018వ సంవత్సరంలో ఫిబ్రవరి దగ్గర నుంచి నవంబర్ దాకా, అంటే మొత్తం సంవత్సరంలో 12 నెలలు, మొదటి నెల వదిలేయండి, చివరి నెల వదిలేయండి, ఫిబ్రవరి నుంచి నవంబర్ దాకా ఉన్నటువంటి మధ్యకాలంలో మాత్రం మిమ్మల్ని కొంచెం ఆందోళన పెట్టే విధంగా అతని ప్రవర్తన ఉంటుంది. కానీ ఆందోళన అంటే కొన్ని సమస్యలని కాదు, ఒక్కోసారి విజయవంతమైన స్థితిలో వెళ్తున్నా కూడా ఆందోళన ఉంటూ ఉంటుందన్నమాట. కనుక అలాంటి ఆందోళన కొంచెం టెన్షన్ ఉంటుంది. కనుక దాని గురించి మీరు వర్రీ కావాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. అయితే ముఖ్యంగా శనివారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన వారాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉండండి. ప్రతి నెలలో ధనిష్ట నక్షత్రం వచ్చిన రోజు మాత్రం నీలం రంగు బట్టలు అసలు ధరించకుండా తగు జాగ్రత్త తీసుకుంటే డెవలప్మెంట్స్ ఇంకా బాగా వస్తాయి తల్లి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం అమ్మా. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకుందాం. బాబు పేరు? కిరణ్ అండి. కిరణ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/1/87. 67. 87 అమ్మా. 87. ఓకే అండి, సమయం చెప్పండి. సమయం 12:40, ఎర్లీ అవర్స్ ఆఫ్ 24th అమ్మా. 12:40 రాత్రిపూట, మధ్యాహ్నమా? అవునండి, నైట్. అంటే తెల్లవారితే 23ఏనా? 24. తెల్లవారితే 24, 1వ నెల 87వ సంవత్సరం 12:40. 12:40 అవును. 23వ తారీఖు అంటే తెల్లవారితే 24 వస్తుంది. 24. 1వ నెల 87వ సంవత్సరం. అవునమ్మా. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు మ్యారేజ్ గురించి అడుగుదాం అనుకున్నాను. అయ్యా, మీ బాబు మ్యారేజ్ విషయం సరే, మీరు రాశి తులారాశిలో స్వాతి చూసుకుంటున్నారా, విశాఖ చూస్తున్నారా? లేదండి, విశాఖ మొదటి పదం అండి. రైట్. ఎందుకంటే మీరు చెప్పిన టైం 12:40 అని చెప్పారు. 12:10 స్వాతి వెళ్ళిపోతుంది. అయితే ఏంటంటే పూర్వగణితం దుర్గణితం పంచాంగం వలన ఒక్కోసారి ఈ స్వాతి ఆ పంచాంగంలో మరొక గంట అని కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారా? మేము ఏం చేస్తున్నాం అంటే విశాఖ మొదటి పదం చూసుకుంటాం. అది సరేనండి, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. విశాఖ మొదటి పదమే. వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారా? మేము ప్రయత్నాలు చేస్తున్నాం. సంబంధాలు కూడా దగ్గర వస్తున్నాయి, కానీ ఏది కూడా లోపల రావటంలే.
అవునండి. దగ్గరికి వస్తున్నాయి, ఎందుకో అట్ట మనం వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అవునండి. మరి జాతకంలో ఏమన్నా ఇద్దరు పెద్ద మనుషులు ఏమన్నా ఉన్నట్టు ఏమైనా గమనించారా మీరు? అని లేదు సార్, మేము తెలుసుకున్నంత వరకు బాబుకి ఏ దోషం లేదని చెప్పారు. చిన్న చిన్న రెమెడీలు ఏమైనా చెప్పినా కానీ అన్ని చేశాం సార్. శాలరీ అయితే బ్రహ్మాండమైన శాలరీతో ఉన్నాడు బాబు. కుజరాహుల కలయిక ఉంది, గమనించారా? తెలియదు ఉంది. ఆ కుజరాహుల కలయిక అనేది అక్కడ జరుగుతుంది కనుక ఇప్పుడు దానికోసం దీర్ఘకాలం చేయాల్సిన అవసరం చాలా ఉంది కనుక, దీర్ఘకాలం మనకు సమయం లేదు కనుక కొన్ని జాగ్రత్తలు అంటూ వివాహ విషయాల్లో తీసుకోవాలి. కనుక విశాఖ నక్షత్రం అంటే గురువారము, అంటే గురువారానికి అధిపతిని గురువుది కనుక ప్రతి గురువారం రాహుకాలం మధ్యాహ్నం 1:30 to 3 వస్తుంది. ఆ సమయంలో మౌనం పాటించిన, కానీ ఆ సమయంలో మౌనం పాటించాలంటే ఉద్యోగస్తులు ఒక్కోసారి అవకాశం ఉండదు కనుక సెకండ్ ఆప్షన్ ఏమిటంటే ఆదివారం సాయంత్రం 4:30-6 గంటలు. మరి ఇతర దేశాల్లో ఉంటే ఆ దేశంలో ఉండేటువంటి సమయాల ప్రకారం రాహుకాలం ఎక్కడ ఉంటుందో కనుక్కుంటూ దానికి తగినటువంటి రీతిలో కనుక మౌనం పాటిస్తూ ఒక 7 months ఫుల్ టైం రాహుకాలం మౌనం పాటిస్తున్నారంటే తప్పకుండా యోగం అనేది వెంటనే వస్తుంది. వివాహాలు గేట్లో నుంచి పోకుండా గేట్లో నుంచి లోపలికి వచ్చి తాపిగా కూర్చొని ఫిక్స్ చేసుకుంటారు. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. సుజాత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. పాప పేరు? మృదుల. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 నవంబర్ 1985. 1985. సమయం ఉదయం 4:05 నిమిషాలు. ఉదయం 4:05 నిమిషాలకి, అంటే తెల్లవారితే 28 కదా? అవునండి. 28వ తారీఖు నవంబర్ నెల 85వ సంవత్సరం 4:05 తెల్లవారుజామున. అవునండి. ఓకే అండి, భారత్ టుడే చూస్తూ ఉంటారా? చూస్తుంటానండి. ఎక్కువగా ఏ ప్రోగ్రామ్ చూస్తారు? 7 గంటల నుంచి 8 గంటల వరకు కంపల్సరీ చూస్తాను. అంటే ఇది చూడరు. 8 గంటల వరకు. ఓకే, 7 గంటల 8 గంటల కంపల్సరీగా చూస్తారు. ఇది మాత్రం ఎప్పుడో పొరపాటును చూస్తారు, కాఫీ తాగి అలా చూస్తే కనబడతారు. కానీ దీంట్లో చెప్పే రెమెడీస్ మీకు ఒక్కోసారి అర్థం కాదు. ఓకే అమ్మ, ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు సుజాత గారు? పాపకు జాబ్, మంచి జాబ్ ఇప్పుడు వస్తుంది, స్థిరమైన జాబ్ లేదండి. నక్షత్రం ఏం చూసుకుంటున్నారు? రోహిణి, వృషభం? రోహిణి అండి. సరే, మంచి రోజులు అనుకూల పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తాయి. ఇప్పుడు రోహిణి నక్షత్రం అది చంద్రుడి యొక్క నక్షత్రము. చంద్రుడు ఉచ్చస్థానంలో అంత చక్కగా ఉన్నాడు కనుక ఒక్కోసారి ఏంటంటే ఈ యొక్క ఉద్యోగ స్థానానికి సంబంధించి మంచి నిర్ణయం తీసుకొని జాతకపరంగా, అంటే మంచి స్థితిలో చంద్రుడు ఉన్నప్పటికీ మనసు చక్కగా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి తాను తీసుకున్న నిర్ణయాన్ని తానే ఏదో ప్రకారంగా వద్దు అనేటువంటి స్థాయిలోకి వచ్చేస్తుంది కనుక డెవలప్మెంట్స్ అనేటువంటివి ఈ సంవత్సరం నవంబర్ తర్వాత నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. అయితే బాగా ఫుల్ఫిల్ కావాలనేటికి 2017వ సంవత్సరం మే నెల 25వ తేదీ నుంచి అష్టమ శని ప్రారంభమవుతుంది. ఆ అష్టమ శని ప్రారంభమైతే అది చాలా వరకు అనుకూల పరిస్థిస్తూ పెద్దపీట వేసేటువంటి అవకాశాలన్నీ ఉన్నాయి తల్లి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అనురాధ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. ఓకే, మీ వారి పేరు? జూలై 18, 1966 అండి. ఓకే అండి, జూలై 18, 1906. 1966. ఓకే అండి, సమయం చెప్పండి. రాత్రి 11:55 అంటే 17 రాత్రి, తెల్లారితే 18 అనమాట. 11:55 అర్ధరాత్రి. తెల్లవారితే అప్పుడు 19 రాదేమో కదా? 18. ఓకే, 18వ తారీఖే తెల్లవారితే 18 అన్నమాట, 17 రాత్రికి. అవును, 11:55 అంటే 18 వస్తుంది కదా? ఇప్పుడు నేను ఏం వినలేదమ్మా. నేను 17 కాదు, నేను ఎందుకు నవ్వుతున్నానంటే 1966 చెప్తే 1906 అన్నావు. నేను ఇంతకంటే దీనికంటే ముందు ఇందాక సత్యనారాయణ గారు సంగారెడ్డి నుంచి మాట్లాడారు. అది విశాఖ నక్షత్రం అని. నేను వారి అబ్బాయి జాతకం గురించి ఆలోచిస్తే విశాఖ నక్షత్రం అంటే పైగా దాంట్లో ఏమీ లేవండి దోషాలు అది అంటే, కానీ దాంట్లో కుజరాహువులు ప్రత్యేకంగా మీన రాశిలో ఉన్నారు. ఆ మీన రాశికి అధిపతి గురువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అది జరిగింది ఆ రాశికి 6వ స్థానంలో జరిగింది. అలాగే ఫస్ట్ కూడా ఎవరో కాల్ చేశారు, సీతారామంజన్ శర్మ గారు. వారి జాతకానికి ఈ అబ్బాయి జాతకానికి కొన్ని పొంతలు ఉంటే అవి ఆలోచిస్తున్నాడు. ఈరోజు 1906 అనేసారు. సో అటు వెళ్ళిపోయింది. సరే, ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటానమ్మా మీరు?
లేదు సార్, నేను మీ దగ్గర బుక్ ఇచ్చాను జాతకం రాయించడానికి. సెకండ్ నుంచి అసలు హెల్త్ బాగోలేదు సార్, 1 month అయ్యింది. ఏమైనా దోషాలు ఉన్నాయా అని. అనురాధ గారు చెప్పండి అమ్మా. ఆయనకి సెకండ్ నుంచి ఫిబ్రవరి 2 నుంచి బాగోలేదు సార్ హెల్త్. నేను మీ దగ్గరకు వచ్చాను జాతకం రాయించడానికి. నాకు ఇంకా రెమెడీ ఏం చెప్పలేదు. ఇప్పుడు ఒకటే తల్లి, అసలు మీరు అడిగిన క్వశ్చనే నా మనసులోకి ఎక్కలా. అంటే ఎందుకు చెప్పానంటే, మీరు అడిగినప్పుడు నేను ఎక్కడెక్కడో ఉన్నాను, కానీ మీరు ఆ జాతక రాయటకు ఇచ్చి రాయలేదనంటే మొత్తం మీద నా కళాన్ని ముందుకు పోనివ్వకుండా ఏదో ఒక శక్తి అడ్డుపడుతున్నది అని. ఇప్పటికమ్మా స్టిల్ మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ నేను రాసుకోలే. టు బి ఫ్రాంక్ చెప్పండి, నేను ఇండు ఏం రాసిందని అటువైపు చూడాలి. ఇండునే కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉందనమాట. ఎనీహౌ మంచి అనుకూల పరిస్థితులు త్వరలో వస్తాయి తల్లి. మరి నా కలంతో త్వరలో జాతకం రాసేస్తాను, డెవలప్మెంట్స్ వస్తాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది డెలివరీ అయిపోతుంది. అంటే ఆవిడ 11:55 చెప్పారు, తెల్లవారితే 18 అంటున్నారు. అంటే సహజంగా ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే 11:55 కానీ సెకండ్ షో సమయం వేసుకుంటా. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి? జగ్గంపేట పక్కనండి. ఓకే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్కగారు అమ్మాయి గురించి అండి, జ్యోతిప్రియ పేరు. అక్క వాళ్ళ అమ్మాయి గురించి జ్యోతిప్రియ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/8/1996 అండి. 96. సమయం చెప్పండి. సాయంత్రం 5:30 సాయంత్రం 5:30కి. 27వ తారీఖు 8వ నెల 96వ సంవత్సరం 5:30 సాయంత్రం పూట. అవునండి. ఓకే అండి, ఇంకా చూస్తూ ఉంటారా భారత్ టుడేని మీరు? అది రోజు వస్తామండి. ఆలోచిస్తూ చెప్తున్నారు. లేదండి, రోజు వస్తాం. నేను మొన్న కూడా 2 times కాల్ చేశానండి. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేంటి, ఆ పాపకి మ్యారేజ్ చూస్తున్నారండి, ఇంకా ఏం సెట్ అవ్వలేదు. తర్వాత ఎవరో దగ్గరికి వెళ్తే చాలా భయపెట్టేసేలాగా చెప్పారటండి, ఈ అమ్మాయికి మ్యారేజ్ కష్టం అయిపోతుంది అని అన్నారు అనేసి. మా ఇంతకీ నక్షత్రం ఏది చూస్తున్నారు మా మకర రాశిలో? ఏమో డేట్ ఆఫ్ బర్త్ అదే ఇచ్చారండి, నేను అడుగుతానని. ఓకే, ధనిష్టాన ఇప్పుడు 5:30 అని చెప్తున్నారు కదా, అంతే కదమ్మా? 5:30 ఇది ధనిష్ఠా నక్షత్రం కాదు, ఇది శ్రవణ నక్షత్రం 4వ పాదం మాత్రమే గుర్తుంచుకోండి. అంటే అది కొంతమంది ధనిష్ఠా నక్షత్రం అనడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. శ్రవణ నక్షత్రం 4వ పాదం. మీరు అనుకున్న రీతిలో, వారు భయపెట్టిన రీతిలో అలాంటి అంశాలన్నీ ఇక్కడ ఏమీ లేనే లేవు. వివాహ యోగ్యత అనేది రావటానికి మరి 9 మాసాల సమయం ఉంది. ఆ 9 మాసాల తర్వాత ఆటోమేటిక్గా వివాహం అంటూ అయిపోతుంటుంది. మీరేమీ దానికోసం కంగారు పడద్దు, ఆందోళన చెంది ఆరోగ్యాలు చెడగొట్టుకోవద్దు. ఓకే, అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే సాంబశివరావు గారు. హలో హలో. ఓకే అండి, కాల్ కట్ అయిపోయింది. ఇంకా అమావాస్య ముందు ఆదివారం మానసికంగా విశుద్ధ చక్ర పూజ అని గతంలో చెప్పారు కదా, అలాగే ఆ సమయం అసలు ఎప్పుడు ఆసన్నం అవుతుంది, దాని గురించి తెలియజేస్తారా? అది మనం గతంలో చెప్పుకుంటూ వచ్చాం. విశుద్ధ చక్రము, దానికి అధిపతి గురువు, 16 దళాలు ఉంటాయి, దాంట్లో 16 కలశాలు ఉంటాయి. కనుక ఆ కలశాలన్నీ కూడా 16 కలశాలు, 16 మంది దేవతలు అని చెప్పుకుంటూ వచ్చాం. ఇది అలాగే వాటి ఒక కంటితో ఎడమ కంటి చూడాలి, కుడి కంటితో మరొక 16 దళాలు ఉంటాయి. ఆ 16 దళాలలో 16 కలశాలు ఉంటాయి. అది సర్వాస పరిపూరక చక్రము, కామాకర్షణ, బుద్ధ్యాకర్షణ, అహంకారాకర్షణ చెప్పుకుంటూ వచ్చాం. మరి ఇవి ప్రత్యేకంగా కొన్ని ఆదివారాల్లోనే చేయాలని కూడా చెప్పాను. మరి కాలం ఉన్నారమ్మా, వారితో మాట్లాడి చివరిలో చెప్పుకున్నాం ఆదివారాల సంగతి. కాల్ తీసుకుందామండి. నమస్తే అండి, దయామణి గారు. నమస్కారం సార్. చెప్పండి మేడం. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/5/1983. 16/5/83. సాయంత్రం పూట 5:45 మేడం సమయం. 5:45 సాయంత్రం. 16వ తారీఖు 5వ నెల 83వ సంవత్సరం 5:45 సాయంత్రం పూట. అవును మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను మేడం, దాంట్లో అసలు డెవలప్మెంట్స్ లేవు మేడం. ఏం చేయాలో తెలియదు, 2 పాపలు ఎలా చదివించాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు. గతంలో మీరు లైన్ లోకి వచ్చారు తల్లి? అవును సార్. వ్యాపారం పెట్టాలనుకున్నారు? అవును సార్.
ఆరుద్ర నక్షత్రం వద్దనుకున్నాను సార్ దాని గురించి. వద్దనుకున్నారా? శుభం. అప్పు చేసుకుని చేయడం దేనికని. ఇప్పుడు టైలరింగ్ లో కూడా మీకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి తల్లి? అవును సార్, దాంట్లో డెవలప్మెంట్స్ ఉండవు, వర్క్ రాదు. ఓకే, వర్క్ రాదంటే మీకు టైలరింగ్ వర్క్ రాదా? నాకు టైలరింగ్ వర్క్ వచ్చు సార్, నాకు పని చేయడానికి వర్క్ ఉండదు సార్. ఓహో, వర్క్ రాదు. అంటే మీ దగ్గరికి వచ్చేటువంటి వారు చాలా వరకు ఆసక్తితో వచ్చి ఇచ్చేటువంటి వారు తక్కువగా ఉన్నారు. వారికి ఎవరైనా ఫోన్ చేసి చెప్తారేమో, దయామణి గారు సక్రమంగా కుట్టడం లేదు, ఆలస్యంగా ఇస్తుంటారని ఏమైనా చెప్తారా? లేకపోతే వర్క్ ఎందుకు మీ దగ్గర రావట్లేదు? కరెక్ట్ గా ఇస్తానని తెలుసు సార్, టయానికి ఇచ్చేస్తాను. ఓకే ఓకే అమ్మా. ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు అయితే ఇక్కడ ఏంటంటే జన్మ రాశిలోనే ఇద్దరున్నారు. మరి అప్పుడు కూడా నేను మీకు చెప్పలే, అది శుక్రుడు రాహు. ఇప్పుడు చెప్తున్నాను, శుక్రుడు రాహువు జన్మరాశిలో ఉన్న కారణంగానే ఇలాంటి వ్యాపారాలలో అంటే లగ్జరీస్కి సంబంధించిన వ్యాపారాలు కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు వాస్తవంగా మీరు టైలరింగ్ అన్నారు, టైలరింగ్లో ఏవో మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చెడ్డీలు వేసుకునే టైంలో అప్పుడు ఉండేటువంటి జాకెట్ కుట్టాలంటే మా అమ్మమ్మ పావల 25 పైసలు ఇస్తే ఓ జాకెట్ కుట్టేస్తారు, 2 జాకెట్ కుట్టేవారు. ఈ రోజుల్లో 25 పైసలు కాదు కదా, 150 రూపాయలు, 500 రూపాయలు అలాంటి పరిస్థితుల్లో ఉందన్నమాట, రకరకాల హంగులతోటి. ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించింది కనుక ఇలాంటి వ్యాపారాలు మీరు చేస్తున్నారు కనుక కొంత అనుకూలతలు ఉంటాయి. వీలైనంత కొత్త వ్యాపారానికి ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్కి వెళ్ళడానికి ప్రయత్నం అంటూ చేయండి. కనుక ఇది కొంతకాలం తర్వాత ఆ అంగడి ఓనర్కి చెప్పండి, ఏం ఫలానా తారీఖు ఖాళీ చేస్తానండి, మంచి వ్యాపారం చూసుకుంటాను అని చెప్పటమా, లేదా అదే షాపులో మరొక ఫుడ్ ప్రోడక్ట్ లాంటిది పెట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తాయి తల్లి. దయామణి గారు. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము గోదరికని. మీ పేరు? కిరణ్ పేరు మీద మా అబ్బాయి. మీ అబ్బాయి పేరు కిరణా? కిరణ్. అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1వ తారీఖు 10వ నెల 1వ తారీఖు 10వ నెల 20వ తారీఖు 20వ తారీఖు 10వ నెల 1989. సమయం చెప్పండి. సమయం, పుట్టిన సమయం. సమయం సాయంత్రం 4:15. 4:15 5 వరకు. 4:15 నుంచి 5 మధ్యలోనా? మధ్యలో. ఓకే, మధ్యలో తెలియదు. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకు బీటెక్ అయిపోయింది, జాబు ఇంకా జాబ్ లేదు, పెళ్లి అనుకుంటున్నాం, ఉద్యోగ పెళ్లి, హెల్త్ కూడా ఆరోగ్యం ఏం బాగుంటలేదు. ఇప్పుడు 4 గంటల 5 గంటల మధ్య అది ఆ ప్రాంతంలో కోడి ఎటుపోతుంది, కుక్కలు వస్తుంది, కొంచెం ఆవులన్నీ ఇంటికి వస్తున్నాయి, ఇట్లాంటి సమయాలు చెప్తారు. ఇప్పుడు ఇలాంటివి ఒక్కోసారి సంధికాలం ఉంటాయి. మరి మీరేమో 4-5 గంటల మధ్య చెప్తుంది, 4:15 అని చెప్తుంది. వాస్తవంగా 4:40 ఒక నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నక్షత్రం మారిపోతుంది, పునర్వసు నక్షత్రం వస్తుంది. సరే, ఏదైనా కూడా ఈ నక్షత్రమా ఆ నక్షత్రమా అనేది కొంచెం డైలమా. మొత్తం రాశి మాత్రం మిథున రాశి. సరే, మీరు మాట్లాడిన తీరు ప్రకారంగా, అంశాల ప్రకారంగా మీరు కోరినటువంటి ప్రశ్నకి, మీరు మెచ్చినటువంటి ప్రశ్నకి, మీరు కోరిన విధంగా మెచ్చిన విధంగా ఫలితాలు రావటానికి రాబోయేటువంటి 2017వ సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ వారం తర్వాత నుంచి అనుకూలమైన పరిస్థితులు ఒకవైపు వస్తుంటాయమ్మా. కనుక దీంట్లో చిన్నపాటి లోపం ఉంది కనుక ఆదివారం నాడు గోధుమ పిండి దీపాలకి ప్రాధాన్యత ఇవ్వండి. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం 4:30 నుంచి 6 గంటల దాకా ఉండే రాహుకాలంలో అబ్బాయి చేత మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి తల్లి. అలాగే మనం మరో కాల్ తీసుకున్నామండి. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు లక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప అండి. పాప పేరు చెప్పండి. ప్రతిభ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ అండి? 4th February 1989 అండి. 4th February 1989. ఈవినింగ్ 6 o'clock అండి. ఈవినింగ్ 6 o'clock. 4వ తారీఖు ఫిబ్రవరి నెల 89వ సంవత్సరం ఈవినింగ్ 6కి. అవునండి. ఓకే అండి, భారత్ టుడే చూస్తూ ఉంటారా? చూస్తానండి. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపకి వివాహానికి సమయం ఎప్పుడు బాగుంటుందో కనుక్కోవాలండి.
అమ్మా వివాహ సమయం సరే, ముందు ధనుసు రాశిలో ఏది పూర్వాషాఢ చూస్తుందా ఉత్తరాషాఢ చూసుకుంటుందా? ఉత్తరాషాఢ 1వ పాదం అండి. వెరీ గుడ్. ఉత్తరాషాఢ ఒకటి ఎందుకంటే కొద్ది గంటల ముందే పూర్వాషాఢ వెళ్ళిపోయింది. ఈ మాట ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే ఈ పూర్వగణితము దుర్గణితం అనేటువంటి 2 పంచాంగాలు మార్కెట్లో ఉంటాయి. భారత ప్రభుత్వం ఆమోదించిన గణితం శాస్త్రీయమైనది, ప్రామాణికమైనది కనుక దాంట్లో ఉండేటువంటి గణితాలు ఖచ్చితమైనటువంటివి, దాంట్లో ఉన్నటువంటి ముహూర్తాలు ఖచ్చితమైనటువంటివి. ఒక్కోసారి పొరపాటు మీరు ఉత్తరాషాఢ అంటున్నారు, అలాగే పూర్వాషాఢ అనుకోండి, ఒక్కోసారి పెట్టుకున్న ముహూర్తం ఏ సాధన తారలో పెట్టుకున్న ముహూర్తం నైధన తారకు వచ్చి కూర్చుంటుంది అనమాట. అందువల్ల సరే ఎనీహౌ డెవలప్మెంట్స్ అనేటువంటివి మరొక 7 మాసాల్లో ప్రారంభం కప్పుతున్నాయి. అన్ని అంశాలలో 7 మాసాల తర్వాత నుంచి మీరు ఆలోచించేటువంటి రీతిలో ముందుకు వెళ్ళటానికి, అవకాశాలు పొందటానికి, అనుభవించడానికి, ఆ తర్వాత ఆనందం 10 మందితో పంచుకోవడానికి అవకాశాలన్నీ కూడా 7 మాసాల తర్వాత వస్తున్నాయి. అయితే శనివారం మాత్రం అనుకూలమైన రోజు కాదు కనుక ప్రయత్నాలు కానీ ఎప్పుడైనా సరే శనివారాన్ని వీలైనంత వరకు దాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. అలాగే మనం మరొక కాల్ తీసుకున్నామండి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. మీ పేరు? లక్ష్మీ రాధిక. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/9/63. 6/9/63. సమయం మధ్యాహ్నం 3:15కి. 3:15కి మధ్యాహ్నం. అవునండి. ఓకే అండి. 6వ తారీఖు 9వ నెల 63వ సంవత్సరం 3:15 మధ్యాహ్నం పూట. అవునండి. ఓకే, లక్ష్మీ రాధిక్ గారు చెప్పండి, భారత్ టుడే చూస్తూ ఉంటారా? అంటే ఈ మధ్యనే మాకు తెలిసింది, ఈ మధ్యనే చూస్తున్నాం. ఓకే అండి. ఎక్కువగా ఏ ప్రోగ్రామ్ చూస్తుంటారు? ఈ భక్తి వస్తే చూస్తాను. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏది కలిసి రావట్లేదు, ఇంకా ఆరోగ్యం బాగుండట్లేదు, ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. గ్యాస్ అంటారు, అదంటారు, ఇదంటారు డాక్టర్స్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయిపోయింది ఏమండి? అయిపోయింది పట్టి చిట్టా. అమ్మా మీ గోత్రం ఏంటి తల్లి? కట్ అయిపోయింది. హలో హలో చెప్పండి అమ్మా, మీ గోత్రం ఏమిటి? విభిర్ చెట్ల. నేను ఊహించింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయిపోయింది. రైట్. ఇందుకు నక్షత్రం ఏది? రేవతి చూస్తున్నారా, ఇంకోటి ఏదైనా చూస్తున్నారమ్మా? నక్షత్రమే. సరే, మీరు చెప్పిన వాటన్నిటికీ కలిపి ఇప్పుడు వరుసగా ఇంకా 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 అంటే అష్టోత్తరం పనికిరాదు. అష్టోత్తరం దాటిపోతుంది, సహస్రాలను కొద్దిగా తగ్గుతుంది అంతే. అయితే మీరు చిన్నపాటి రెమెడీ మీకు తెలియదు. తామర పుష్పాలు అంటూ ఉంటాయి. అది అక్కడ కొన్ని ఏరియాలో దొరుకుతుంటాయి, కొన్ని ఏరియాలు దొరుకుతాయి. సరే, ఏదైనా తంటాలు పడి ప్రతి నెలలో కూడా పర్టికులర్గా స్వాతి నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ స్వాతి నక్షత్రం వచ్చినటువంటి రోజున మీకు మాత్రమే పరిమితమైనటువంటి రెమెడీ చెప్తున్నాను. ఆ స్వాతి నక్షత్రం రోజున ఎక్కడైనా సరే ఒక తామర పుష్పాన్ని సంపాదించండి. ఆ రోజున తిరిగి అదే రోజు సాయంత్రం లోపల, బట్ ఆ టైంలో స్వాతి నక్షత్రం ఉండి తీరాలి. ఆ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో ఎక్కడైనా ఒక గుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్న అర్చక స్వామికి 2 చేతుల్లో అలా పెట్టేసి ఒక మంచి దక్షిణ తాంబూలాలు ఆ స్వామివారికి ఇవ్వండి. ఇచ్చి ఆ పుష్పాన్ని అక్కడ ఉండే ఎవరో దేవతామూర్తులు ఉంటారు వారికి ఇచ్చి కనీసం మౌనంగా ఒక 24 నిమిషాలు మౌనంగా కూర్చోండి. ఆ గోత్రం గీత్రం అయినా ముందే చెప్పేసిన కాగితం ఇచ్చేసైనా ఆయన ఏదో పూజ చేస్తుంటారు, ఆ పూజ అక్షంతరం ఎత్తినేస్తారు, ఆ అక్షంతరం వేయించుకొని రండి. మీరు ఇవ్వవలసింది తామర పుష్పం. 2 చేతులు అలా ప్లేట్ పెట్టాను, అలా వద్దు అయ్యా అలా పట్టండి అని అర్చక స్వామిని అడగండి, పూజారి గారిని. మీరు కూడా ఆ 2 చేతులతో అలా ఇవ్వండి, ఇచ్చి స్వామివారికి ఇవ్వండి. ఒక్క పుష్పమే, 2 కూడా కాదు, ఒక పుష్పం ఇవ్వండి. మంచి దక్షిణ తాంబూలం ఇవ్వండి. చక్కగా పేరు చెప్పి పూజ చేయండి చెప్పండి. 24 నిమిషాలు స్థిమితంగా కూర్చోండి. నిదానంగా సహస్రనామం తక్కువగా ఉన్నటువంటివి నిదానంగా వస్తూ తగ్గుతూ వస్తాయి తల్లి. కొంత ఆరోగ్య విషయాన్ని మాత్రం అధిక జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తల్లి. సిద్ధాంత్ గారు, మనం విశుద్ధి చక్ర గురించి మాట్లాడుకుంటాం. ఇక సమయం చాలా తక్కువగా ఉంది. విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటిది మనం చెప్పుకున్నాం గతంలో. ఇది ఇటు 16 కలశాలు, ఇటు 16 కలశాలు, ఎడమ కంటికి ఒక 16 కలశాలు, మధ్యలో ఒక పెద్ద కలశము, ఇటుపక్క ఒక 16 కలశాలు, మధ్యలో ఒక కలశము. ఇవి ప్రత్యేకంగా ఆదివారాల్లో మానసికంగా మాత్రమే చేయడానికి ప్రయత్నం అంటూ చేయండి. మరి అలాంటి మానసికంగా చేయటానికి చేసేటువంటి ప్రయత్నాలకి మొత్తం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటే రేపు లేదు, ఎల్లుండి 6వ తేదీ ఆదివారం
మాఘ అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఆదివారం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 3వ తేదీ, అది పాల్గొన అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం. ఆ తర్వాత చైత్ర అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం, వైశాఖ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారము, జ్యేష్ఠ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారము, ఆషాఢ అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఆదివారం. మాఘ, పాల్గొన, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు. వీటితో పాటు నాగబంధనం జరిగే రోజు జూన్ నెల 25వ తేదీ కనుక దానికి ముందు రోజు 24వ తేదీ అవుతుంది, శుక్రవారం. ఈ 7 సార్లు ఎడమ కంటితో 16 కలశాలు మధ్యలో కలశం, కుడి కంటితో 16 కలశాల మధ్యలో కలశం ఉన్న విధంగా భావించుకుంటూ, గతంలో చెప్పాను కనుక భావించుకుంటూ ప్రయత్నం అంటూ చేయండి. మరిన్ని వివరాలు మరి రేపు ఎల్లుండిలో కూడా నేను grahbhumi.blogspot.comలో కూడా పెడుతున్నాను. కొంతవరకు పెట్టినట్టు కూడా గుర్తు, వీలైతే grahbhumi.blogspot చూడండి. ఇవన్నీ కొట్టలేకుండా గ్రహభూమిని గూగుల్లో సెర్చ్ చేయండి, తప్పకుండా వివరాలు కూడా వస్తాయి. ఆ వివరాల ప్రకారంగా మీరు పాటించడానికి ప్రయత్నం అంటూ చేయండి. సిద్ధాంత్ గారు, మా కార్యక్రమానికి వచ్చి మాకు ఎన్నో వివరాలని, అలాగే మా కాలర్స్ యొక్క సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమాల్లో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.